రాష్ట్ర రాజకీయాలను మరోసారి మలుపు తిప్పేందుకు హుజూరాబాద్ వేదిక కానుందా? రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నట్లు మరో కొత్త పార్టీ పురుడు పోసుకోనుందా? కమలం పార్టీలో ఈటెల ఇమడలేకపోతున్నారా? ఆ పార్టీతో బంధాన్ని తెంచుకొని కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు అనే వార్తల్లో నిజం ఎంత? నెల రోజులుగా హుజూరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఆసక్తికర పరిణామాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుందా? దానికి హుజూరాబాదే వేదిక కాబోతుందా? ఈ ప్రశ్నలు గత 2-3 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చర్చగా మారిపోయాయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల తర్వాత మరింతగా ఈ గుసగుసలు వ్యాప్తి చెందుతున్నాయి. బీజేపీలో తన కార్యకర్తలకు తనకు సరైన స్థానం లభించడం లేదన్న వాదన ఈటెల వర్గంలో ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. ఈటెల రాజకీయ భవిష్యత్తుకి అడ్డుపడుతున్న నాయకుల సంఖ్య బీజేపీలో పెరిగిపోతూనే ఉందన్న భావన కూడా స్పష్టంగా ఆయన వర్గంలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. నిజానికి బండి సంజయ్ వర్సెస్ ఈటెల వర్గాలంటూ హుజూరాబాద్లో జరిగిన పరిణామాల కంటే ముందే కొత్త పార్టీపై ఈటెల శిబిరంలో చర్చ జరిగిందట. అధ్యక్ష పదవి దక్కనివ్వలేదు, ప్రాధాన్యత ఇవ్వటం లేదు, ఏంటిది అంటూ ఆయన కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారట. ఇలా బీజేపీలో ఈటెల రాజకీయ భవిష్యత్తుపై నీలిమేఘాలే కనిపిస్తుండటంతో ఆ అసంతృప్తి ఆయన క్యాడర్లో పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం 25 మంది అత్యంత సన్నిహితులతో ఈటెల సమావేశం జరిగిందట. పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న ఆవేదన వ్యక్తం చేస్తూ కొత్త పార్టీ పెట్టాలన్న ప్రతిపాదన ఈటెల ముందు పెట్టారట. కొత్త రాజకీయ పార్టీ పెడితే భవిష్యత్తులో ఖచ్చితంగా స్కోప్ ఉంటుందన్న అభిప్రాయాలు ఆ సమావేశంలో ఈటెల ముందు ఉంచారట ఆ నాయకులు. అలాంటి నిర్ణయం తీసుకుంటే తమతో ఎవరు కలిసి వస్తారు, ఎవరు కలిసి రారు అనే బేరీజులు కూడా వేశారట సదరు నాయకులు. ఇక ఈ సమావేశం జరిగిన కొన్ని రోజులకే హుజూరాబాద్ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. బండి సంజయ్ వర్సెస్ ఈటెల అన్నట్టుగా రాజకీయాలు ఫోకస్ అయ్యాయి. దీంతో ఈటెల కొత్త పార్టీ పెడతారన్న చర్చ బహిరంగంగా మొదలైంది. దీనికి తోడు ఈటెల రాజేందర్ హుజూరాబాద్ కార్యకర్తలు తన దగ్గరకొచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు మరింతగా బలాన్ని చేకూర్చాయి. కాషాయ పార్టీలోని గ్రూప్ రాజకీయాలతో ఈటెల విసిగిపోయారా అనే వాదన కూడా వినపడుతోంది. ఇక్కడ కూడా కొందరు కార్యకర్తలు ఏందన్నా ఇది, కొత్త పార్టీ అన్నా పెట్టుకుందాం, లేదంటే పార్టీ అన్నా మారదామంటూ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా కొత్త రాజకీయ పార్టీ పెట్టాలంటూ ఈటెల రాజేందర్పై తన అభిమానులు కార్యకర్తల నుండి నిత్యం ఒత్తిడి వస్తూనే ఉందట. ఇలా కార్యకర్తలు అభిమానుల ఒత్తిడి ఓవైపు, కాషాయ పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు మరోవైపు ఈటెలని సంఘర్షణలో పడేస్తున్నాయట. అయితే తనకున్న రాజకీయ అనుభవాల దృష్ట్యా ఆయన తెలంగాణలో ఇప్పుడు కొత్త పార్టీ పెడతారా, లేక సమయం కోసం వేచి చూస్తారా అనేది చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో జరగబోయే రాజకీయాలు కూడా ఇకపై హాట్ టాపిక్గా మారబోతున్నాయి. ఈటెల వర్గానికి టికెట్లు దక్కుతాయా, దక్కకపోతే ఈటెల రియాక్షన్ ఎలా ఉండబోతుంది, సొంత పార్టీపై తిరుగుబాటు చేసి బయటకొస్తారా, లేక సర్దుకుపోతారనే సందేహాలు ఇప్పటి నుంచే వ్యక్తమవుతున్నాయి. హుజూరాబాద్లో జరుగుతున్న ఆధిపత్య పోరు వల్ల ఈటెల రాజేందర్ ఇటీవల చేసిన ఘాటు వ్యాఖ్యలు బండి సంజయ్ను ఉద్దేశించి అనే చర్చ నడుస్తోంది. ఈ అంశంపై ఇప్పటికే హైకమాండ్ను నివేదిక కూడా వెళ్ళింది. దీనిపై బీజేపీ అధిష్టానం స్పందన ఎలా ఉంటుంది, ఈటెలపై ఏమైనా క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, లేక బండితో రాజీ కుదుర్చుతారా అనేది చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందా, జనాలు ఆదరిస్తారనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రధానంగా తలపడుతున్నాయి. ఈ పార్టీలను కాదని కొత్త వారిని కోరుకుంటారా అనేది పెద్ద సస్పెన్స్. సో ఈటెల పొలిటికల్ రూట్ మ్యాప్ ఎలా ఉంటుందనేది స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందట. ఈటెల ఏం చేస్తారు, కాషాయంతో కంటిన్యూ అవుతారా, లేక తన అభిమానులు కార్యకర్తల డిమాండ్తో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా, వేచి చూడాలి.